కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అంటే ఇది కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు అధికారంలోకి వచ్చినా రైతులకు సంబంధించినటువంటి కష్టాలు, కన్నీళ్ళు అనేటువంటిది సాధారణమైనటువంటి విషయంగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతులందరూ ఆ ప్రకారం చెప్పేటువంటి మాట ప్రకారం ఆనవాయితీగా ఎక్కడ వర్షాలు పడవు, ప్రకృతి సహకరించదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి సహకరించదు అని రైతులు బాధపడుతుంటే, చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రైతులు మరింత కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, ఈరోజు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరు అందించాలి, త్రాగునీరు అందించాలి అనేటువంటి ఆలోచన చేశాడో, ఈరోజు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా, దాన్ని అటకెక్కించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిజంగా ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల మీద నెత్తిన పిడుగు పడ్డట్టుగా, ఈరోజు పాపం వాళ్ళకి, ఆ ప్రజలకు అందరికీ కన్నీళ్లు మిగిలేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దిశగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే, ఎప్పుడైనా ఒకటే, కరువు సీమ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే కరువు సీమ ప్రజల కన్నీళ్లు చూడాల్సిందే. వాళ్ళ కన్నీళ్లు చూడందే చంద్రబాబు గారికి నిద్ర పట్టదు. చెమటొచ్చేటువంటి సీమ రైతన్నల మీద పగ తీర్చుకుందే ఆయనకి పూట గడవదు. సో ఇదే ఉద్దేశంతో మరలా ఈరోజు ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు, ఏదైతే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రైతులకు అండగా నిలిచినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ సీమ ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని దెబ్బకొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి, ప్రత్యేకించి సాగునీరు, తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టింపోతున్నాయి. వాళ్ళు సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నాయి అనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి, ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు, ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి, దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ, రైతులకి, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ, ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సీమలో పుట్టావు,
రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాడివి, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, అవకాశం వచ్చింది 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం. ప్రతి సందర్భంలో నేను రాయలసీమ నుంచి వచ్చాను, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వే డబ్బు కొట్టుకుంటావు. ఏ రోజైనా ఆ ప్రాంతానికి, ఆ రైతాంగానికి ఒక్క మేలు చేకూర్చేటువంటి విధంగా ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాల్ని అడ్డుపుల్ల వేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలబడుతున్నాడు. ఏ రోజు రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి కలగదు. ఏ రోజు ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోవడం, అంత ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా, ఏ పార్టీతో పొత్తు కలవకపోయినా, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగనటువంటి రీతిలో పాలన సాగించాడు తప్ప ఎక్కడ కూడా రాజీ ధోరణ అవలంబించినటువంటి పరిస్థితుల్లో కనిపించలేదు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చడంతో పాటు అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేటువంటి విధంగా ఆయన పరిపాలన సాగింది. దాంతోపాటు ఈరోజు బడుగుల జీవితాలను ఉద్ధరించేటువంటి విధంగా ఆయన పరిపాలనను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మన హక్కుగా భావించి పోరాడాడు తప్ప మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతామని చెప్పి ఏ రోజు కూడా చేయి చాచి యాచించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల లక్ష్యాన్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలని గుర్తుపెట్టుకుని దాని మీద ఎక్కడ రాజీ పడకుండా వాటిని సాధించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే సొంత ప్రయోజనాలు, రాజకీయ దుగ్ధ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనందరం చూసాం. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఏ విధంగా తాకట్టు పెట్టాడో, ఈరోజు అదేవిధంగా మరలా తిరిగి బీజేపీతో అంటకాగుతూ ఈరోజు పోలవరం ఎత్తుకు సంబంధించి ఏ విధంగా ఈరోజు మోసం చేస్తున్నాడు అనేటువంటిది మనం ప్రతిసారి చూసాం. ఇది ఈరోజు పోలవరంకు సంబంధించినటువంటి ఎత్తు ఏదైతే తగ్గిస్తున్నాడో అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉరి తీసేటువంటి విధంగా, ఈరోజు వాళ్ళకి ఉరి వేసేటువంటి విధంగా ఈరోజు తయారైంది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సంబంధించి పోలవరం ఎత్తు తగ్గించి రైతులకు ఏ విధంగా ఉరి వేస్తున్నాడో చంద్రబాబు నాయుడికి అందరికీ ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి రైతుల సాగునీటి కోసం, త్రాగునీటి కోసం ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే దానిని ఈరోజు చంద్రబాబు శవపేటికగా పేరుస్తున్నారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ నువ్వు తీర్చుకోవడానికి రైతుల్ని ఇబ్బంది పెట్టాలనా అనేటువంటిది మేము చంద్రబాబు నాయుడుని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి విషయం. నీ అజెండా వేరే ఉండొచ్చు, నీ ఆలోచనలు వేరే ఉండొచ్చు, కానీ అంతిమంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు మేలు చూకొచ్చేటువంటి నిర్ణయాలు అయితే వాళ్ళ మీద బాధతో వాళ్ళకి ఆ పేరు రాకూడదు, ఆ ప్రతిష్ట ఉండకూడదు, ఎప్పటికీ వీళ్ళు ప్రజల హృదయాల్లో నిలవకూడదని చెప్పి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా రైతులు ఎంత అధోగతి పాలవుతున్నారనేటువంటిది ఏ రోజైనా ఆలోచన చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడంలో మాకు అభ్యంతరం లేదు. నిద్రలేస్తే చంద్రబాబు ఏ విధంగా రాజకీయాలు చేస్తాడో, ఏ విధంగా అబద్ధాలు చెప్తాడనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాకపోతే రాజకీయాల ముసుగులో ప్రజల ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని తాకట్టు పెట్టేటువంటి విధంగా మీరు ప్రవర్తించొద్దు. కాబట్టి ఏదైనా సరే రాయలసీమ రైతుల కన్నీళ్లు తుడిచేటువంటి విధంగా మీరు ఆలోచన చేయండి తప్ప దానికి భిన్నంగా మీరు ఆలోచన చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పాం. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో నువ్వు లాలూచిపడి రైతాంగానికి సంబంధించినటువంటి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నువ్వు ఆల్మట్టి విషయంలో రాజీ పడ్డావు. ఈరోజు మనకు రావాల్సినటువంటి నీళ్లు తగ్గిపోయాయి, సాగునీటికి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాయలసీమ జిల్లాలతో పాటు, నెల్లూరు జిల్లాతో పాటు చెన్నైకి మంచినీరు అందించాలనేటువంటి మహత్తర లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప రైతుల పరిస్థితి కానీ, ప్రజల పరిస్థితి కానీ పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు
రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు సాగునీటి అవసరాలు తీర్చడానికి ఈరోజు పెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. 10 నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటాం, మాకు అదనం అవసరం లేదని వాదించడంలో విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఆ వాదనని తెర మీదకి తీసుకురావడంలో విఫలమైంది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీటి మట్టం దాదాపుగా 798 అడుగులు ఆ లెవెల్కి వచ్చినమైంది. శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల స్థాయికి చేరిన వెంటనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం ఆ నీటిని వినియోగించడం ప్రారంభిస్తుంది. 800 అడుగులకు రాగానే ఆ ప్రాజెక్టుని వాళ్ళు నీళ్లు వాడుకునే దానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇటు వాళ్ళు విద్యుత్ వాడకాలకి ఉపయోగిస్తున్నా దీనికి వాడుకున్నా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఏ రోజు అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు అడ్డు చెప్పలేకపోయావు కాబట్టి అది వాళ్ళ హక్కుగా ఆనవాయితీగా మారిపోయింది. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని ప్రశ్నించుంటే మీరు ఏ విధంగా మా ప్రయోజనాలకు సంబంధించి ఉమ్మడి రిజర్వాయర్లో నుంచి 798 అడుగుల్లోనే మీరు విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడుతున్నారు, 800 అడుగులు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా నీరు తరలించుకు వెళ్ళిపోతున్నారని ప్రశ్నించుంటే దాని మీద చర్చ జరిగి ఉండేది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉండేది, దానికి ఆ రోజే అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. వదిలేసావు, ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు మనం చూస్తే 880 అడుగులు లెవెల్కి చేరితేనే ఈరోజు దానికి సంబంధించి మనకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం అనుకున్నటువంటి 44,000 క్యూసెక్కులు నీరు మనం తీసుకురాగలం. 798లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 800 అడుగుల్లో వాళ్ళు నీరు తరలించకపోతుంటే 880 అడుగులు గరిష్ట స్థాయికి చేరిన దాకా మనము ఆ స్థాయికి వచ్చేంత వరకు ఎదురు చూస్తే ఆ రోజే మనకి 44,000 క్యూసెక్కులు నీళ్లు వస్తేనే మనకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు సోమశిల రిజర్వాయర్ సోమశిల ప్రాజెక్టుతో సహా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ నీటిని ఏదైతే 44,000 క్యూసెక్కులు రావాలంటే మనం ఎంతకాలం ఎదురు చూడాలి, ఒకవేళ వరద ఆగిపోయి జలాశయం నీరు నింపకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలి, ఆ వరద ఎన్ని రోజులు ఉంటుందనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు. దానికి సంబంధించే చంద్రబాబు నీటిని వాళ్ళు తరలించే దాని మీద ప్రశ్నించలేదు, మన నీటి అవసరాల గురించి వాదించలేదు. దాని ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కోటా మేరకు నీటిని వాడుకోవాలని గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూపొందించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు, కాబట్టి ఇది ఇవ్వాల్సిందే అని కనీసం నోరు విప్పి చెప్పలేకపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిస్థితి. ఈరోజు అందుకనే పర్యావరణ అనుమతులు వచ్చే లోపల మేము త్రాగునీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, ఆ ప్రాజెక్టుకి సంబంధించి త్రాగునీటి అవసరాల కోసం చేసేటువంటిదని గట్టిగా వాదనలు కూడా వినిపించలేదు. వాదనలు వినిపిస్తే మనకు అనుకూలంగా తీర్పు వస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటే నాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనేటువంటి ఆలోచన చేసి రైతుల భవిష్యత్తుని ఈరోజు పణంగా పెట్టి తన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే డిపిఆర్ తయారు చేశారో నివేదిక, దాన్ని చేసినటువంటి పనులన్నీ తొలగించి ఈరోజు యథాస్థితికి తేవాలని చెప్పి గత నెల 27వ తేదీన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈరోజు ఆదేశించడం జరిగింది. నువ్వు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయినందువల్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవసరాలను నువ్వు చెప్పలేకపోయినందువల్ల ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ అనుమతికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దరఖాస్తు మీద ఈ ఈపీసీ ఏదైతే ఉందో అది 25వ తేదీ సమావేశమై కేంద్రంలో ఉన్నటువంటి అటవీ పర్యావరణ శాఖతో కూడా చర్చించడం సమీక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మీద సమర్థవంతంగా మనం వాదనలు వినిపించకపోవడం వల్ల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది దానికి శరాఘాతంగా మారింది, తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా తొంగలో దక్కి ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులను కొనసాగించి కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర హక్కులు హరిస్తున్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కిమ్మన్నటువంటి పాపాన పోలేదు, గమ్ముగా ఉన్నాడు. 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు నోటుకి కోట్ల దాంట్లో ఇరుక్కొని తెలంగాణ సర్కారు ముందు సాగిలపడి వాళ్ళకి మనకు రావాల్సినటువంటి హక్కు నీరు
అన్నీ కూడా మీరు నన్ను వదిలేస్తే చాలు, అన్నిటి మీద మేము హక్కులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నీ మీకు దారాగతం చేస్తాం, మమ్మల్ని ఈ కేసులో నుంచి బయట వేస్తే చాలు అన్నట్టుగా ఆయన ప్రవర్తించడం, ఆయన సర్కారు కూడా 2 కళ్ళ సిద్ధాంతంతో ఆ రోజు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులని తెలంగాణకు తాకట్టు పెట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి మనం లెక్కలు చూస్తే చెన్నైకి 15 టీఎంసీలు త్రాగునీటికి సంబంధించి ఇవ్వాలి. దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి నెల్లూరుకు సంబంధించి నీటిని సరఫరా చేసేదానికి తొలి దశలో పనులు చేపట్టాలి, ఎక్కడా ఇబ్బంది పడకూడదని 2023 ఆగస్టు 11వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే కేటాయింపులు ఏ విధంగా ఉండాలి అంటే, ఈరోజు తెలంగాణకు సంబంధించి తెలుగుగంగకు సంబంధించి ప్రధాన కాలువ వెలిగోడులో దాదాపుగా రిజర్వాయర్కి 9.5 టీఎంసీలు నీళ్లు పంపించాలి. సోమశిలకి 17.33 టీఎంసీలు నీళ్లు తీసుకురావాలి. దానితో పాటు ఈరోజు కండలేరుకు సంబంధించి 8.4 టీఎంసీలు తీసుకురావాలి. రిజర్వాయర్లలో మొత్తం కనీసం 35.23 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉంచాలి. దానితోడు రాయలసీమకు సంబంధించినటువంటి దుర్భిక్షమైనటువంటి ప్రాంతాలకు త్రాగునీటి కోసం 8.6 టీఎంసీలు నీరు అవసరమవుతాయి. మొత్తం కలిపితే 58.83 టీఎంసీలు, అంటే 35.23 టీఎంసీలు వెలుగోడు, సోమశిల, కండలేరు రిజర్వాయర్లకు సంబంధించి, అదేవిధంగా రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాల సాగునీటికి సంబంధించి 8.6 టీఎంసీలు, చెన్నైకి తరలించడానికి 15 టీఎంసీలు లెక్క కడితే మొత్తం మనకు అవసరమైనటువంటిది 58.83 టీఎంసీలు ఈరోజు శ్రీశైలం నుంచి తరలించాలని చెప్పి ఇవి కనీస అవసరాలని చెప్పి ప్రభుత్వానికి జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపించింది. దానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి దీనికి పనులు చేపట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా రైతాంగానికి తీవ్ర దోహం చేస్తుంది. ఇది అన్యాయం. ఇది రైతులు ఎప్పటికీ ప్రభుత్వానికి క్షమించరు. కాబట్టి ఈరోజు ఏదైతే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఉందో ఈపీఈఎస్సి, దానికి సంబంధించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ వాదనలు వినిపించకపోవడం వల్ల ఈరోజు రాయలసీమ తొలి దశకే ఎత్తిపోతల పథకానికి సంబంధించి తొలి దశ పనులకే ఈరోజు బ్రేక్ పడడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి దానిలో బనకచెర్ల ప్రాజెక్టు మీద నాటకాలు ఆడుతున్నాడు. పోలవరం నీళ్లు బనకచెర్లకు తీసుకొస్తామని చెప్పాడు చంద్రబాబు. పదే చెప్పాడు, పోలవరం నీళ్లు బనకచెర్లకు తీసుకొస్తాం, సముద్రానికి పోయే నీటిని సమగ్రంగా వాడుకుంటాం చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి, ఆయన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర రకరకాలుగా మాట్లాడించి ఆయన దగ్గర అభ్యంతరాలు లేవనెత్తి ఆ పనులు జరగకుండా ఒక పక్క మాత్రం నేను బనకచెర్లకి ఈరోజు పోలవరం నీళ్లు తీసుకొస్తానని నువ్వు ప్రచారానికి వాడుకోవడం తప్ప రైతుల ప్రయోజనాల గురించి ఏ రోజైనా ఆలోచన చేసినటువంటి నేపథ్యం ఉందా? ఏ రోజైనా ఆ విధంగా ఆలోచన చేశావా? ఈరోజు ఒక్కసారి చూస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించుకు వెళ్ళడానికి, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి రోజుకి 1.5 టీఎంసీ లెక్కన 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించడానికి దాదాపుగా 35,200 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తెలంగాణకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రోజుకి 0.5 టీఎంసీ లెక్కన 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించకపోవడానికి, డిండి ఎత్తిపోతలకు సంబంధించి 6,190 కోట్ల వ్యయంతో ఈరోజు జూన్ 10న తెలంగాణ సర్కారు ఈ పనులను ప్రారంభించింది. అంటే ఒక పక్క వాళ్ళు ఏది లెక్క చేయకుండా మన ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి విధంగా ఉమ్మడి రిజర్వాయర్లోంచి నీళ్లు యథేచ్ఛగా తరలిపోతుంటే, మన రాష్ట్ర హక్కులకి మన రైతుల హక్కులకి విఘాతం కలుగుతుంటే, మన రైతులకు రావాల్సినటువంటి వాటాను మనం తీసుకువెళ్లడంలో, వాళ్ళని ఆదించడంలో, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అండగా నిలవడంలో, సమర్థంగా వాదనలు వినిపించడంలో ఫెయిల్ అవ్వడం వెనక ఆంతరం ఏమిటి అంటే, మొత్తం మీద ఈ ప్రాజెక్టు ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలవకూడదు. కాబట్టి ఈ 2 ఎత్తిపోతల పథకాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు మనం చూస్తే దాదాపుగా 90 టీఎంసీలు ఈరోజు దానికి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి, రోజుకి 5.5 టీఎంసీ లెక్కన డిండి ఎత్తిపోతల పథకం. ఈ రెండుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేస్తుంటే, దానికి సంబంధించి 2015 జూన్ 10వ తేదీ ప్రారంభిస్తే 2 పథకాలు 35,200 కోట్ల రూపాయలతో పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది. అదేవిధంగా 0.5 టీఎంసీలతో 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించడానికి 6,190 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు దానికి సంబంధించినటువంటి డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే, నువ్వు కిమ్మనకుండా ఉంటే ఆ రోజు అధికారంలో ఉండి ఈరోజు ఈ 2 ఎత్తిపోతల పథకాల వల్ల
రాష్ట్ర ప్రజలకు దక్కాల్సినటువంటి వాటా దక్కదు అని చెప్పి ఏపీకి చెందినటువంటి రైతులు 2021లో గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే దానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జతగలిస్తే ఈరోజు చెన్నై బెంచ్ని ఆశ్రయిస్తే చెన్నై బెంచ్ ఆ 2 ఎత్తిపోతల పథకాలకు నీళ్లు కేటాయింపులు లేవు. కాబట్టి వాటి వల్ల శ్రీశైలం సాగర్ మీద ఆధారపడ్డటువంటి ఆయకట్టుతో పాటు కృష్ణా డేటలు కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి వాదించడం జరిగింది. దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ తక్షణమే ఆ పనులు ఆపివేయాలి అని చెప్పి ఆదేశిస్తే 2021 అక్టోబర్ 29వ తేదీ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తే వాళ్ళు పనులు ఏమాత్రం లెక్క చేయకుండా ఉల్లంఘిస్తూ 2022 డిసెంబర్ 22 తేదీ మరలా తెలంగాణ సర్కార్కి 920 కోట్ల రూపాయల జరిమానా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించడం జరిగింది. వాటన్నిటినీ తొక్కలో దొక్కి ఈరోజు యథేచ్ఛగా మీ శిష్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన పనులు చేసుకుంటే నువ్వు చోద్యం చూస్తూ ఉంటే ఈరోజు ఏమాత్రం మీరు పట్టించుకోకపోతే తెలంగాణ ఈరోజు మనకున్నటువంటి ఉమ్మడి రిజర్వాయర్లోంచి నీళ్ళు యథేచ్ఛగా తరలించుకుపోయేదానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ప్రయత్నాలకు నువ్వు వంతపాడుతూ వాళ్ళ ప్రయత్నాలకు మద్దతిస్తూ మన రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల ప్రయోజనాల గురించి పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో శ్రీశైలం గరిష్ట నీటి మట్టం వచ్చి 885 అడుగులు. ఊరికే రైతులకు తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు. శ్రీశైలం రిజర్వాయర్ యొక్క గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 841 అడుగులు ఎత్తులో మనం నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి మనకి 880 అడుగుల వరకు నీళ్లు నిల్వ ఉన్నప్పుడు మాత్రమే మనకు 44,000 క్యూసెక్కులు సమగ్రంగా సంపూర్ణంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 44,000 క్యూసెక్కులు కూడా ఏ విధంగా వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11,000 క్యూసెక్కులే. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేయడం, కనీసం రోజుకు ఒక టీఎంసీ కూడా డ్రా చేయలేకపోయాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ సొంత పార్టీలో కూడా కొంతమంది అభ్యంతరాలు చెప్పినా వాటిని ఖాతరు చేయకుండా ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం, వీళ్ళకి నీళ్లకు అవసరం, సముద్రానికి వెళ్ళేటువంటి జనాలను తరలించకపోవడంలో తప్పేం లేదని చెప్పి వాదించి 44,000 క్యూసెక్కులకి పెంచాడు. కాబట్టి దాదాపుగా ఈరోజు 3.5 నుంచి 3.25 టీఎంసీని మనం డ్రా చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా మహానేత రాజశేఖర రెడ్డి గారి పని మేము వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఈరోజు సోమశిల ప్రాజెక్టులు కానీ రాయలసీమకు సంబంధించి నీళ్లు అందుతున్నాయంటే ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా ఆయన ఫోటో పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 880 అడుగులు ఎత్తులో ఉంటేనే 44,000 క్యూసెక్కులు వస్తే దాదాపుగా ఈరోజు మనం ఒక్కసారి చూస్తే 854 అడుగులకు మట్టం పడిపోతే 7,000 క్యూసెక్కులు వస్తాయి. 880 అడుగుల నుంచి 854 పడిపోతే 44,000 క్యూసెక్కులు రావాల్సిన దాంట్లో 7,000 క్యూసెక్కులు వస్తాయి. 841 అడుగులు కానీ పడిపోయిందంటే అక్కడ లెవెల్కి వచ్చేసిందంటే 2,000 క్యూసెక్కులే మనకు వస్తాయి. కాబట్టి 841 అడుగుల కన్నా నీటి మట్టం దిగిందంటే ఒక్క చుక్క కూడా నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి చెన్నైకి 15 టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలి, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు ఇవ్వాలి, తెలుగుంగకి 29 ఇవ్వాలి, గాలేరు నగరికి 38 ఇవ్వాలి, మొత్తంగా 101 టీఎంసీలు ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పాటు మనం ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈరోజు కృష్ణా బోర్డు మన పరిధిని నిర్దేశిస్తే శ్రీశైలం ప్రాజెక్టు ఎంత దారుణం అంటే ఏపీ నాగార్జున సాగర్ని మామూలు శ్రీశైలం ప్రాజెక్టుని ఏపీ ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని తెలంగాణ నిర్వహించాలని ఆదేశించింది. దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితులు ఈరోజు పనులు ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే సోమశిలకు వచ్చేటువంటి నిప్పుల వాగు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర నిప్పుల వాగు నుంచి సింధు వాగు ద్వారా మన కుందు వాగు ద్వారా ఈరోజు మనకి పెన్నాకు వచ్చేటువంటి దాని విస్తరణ పనులు చేపట్టాం. దాదాపుగా కేవలం 14,000 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీ ఉంటే దాన్ని 30,000కి పెంచాం. ఈరోజు దానివల్ల ఏమవుతుంది? దాదాపుగా ఒక 2.5 టీఎంసీ ఒక రోజుగా మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ కాంప్రహెన్సివ్ ప్రపోజల్లో డిపిఆర్లో బనకచర్ల దగ్గర నుంచి నిప్పుల వాగు ద్వారా మన నెల్లూరుకు వచ్చేటువంటి కుందు వాగు ఏదైతే ఉందో దాన్ని కూడా 14,000 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30,000కి పెంచడం జరిగింది. 30,000కి పెంచి ఈరోజు మనకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే మనకి నెల్లూరు జిల్లాకి రాయలసీమ జిల్లాలకి ఈరోజు మరీ ముఖ్యంగా మంచి అవకాశం ఉంది. సమర్థంగా సమగ్రంగా నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు శ్రీశైలాన్ని మీరు నాగార్జున సాగర్ అని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించి మీరు ఆధీనంలో పెట్టుకోండి అని చెప్పి ఆదేశించిన శ్రీశైలానికి సంబంధించి ఎడమగట్టు కేంద్రం ఏదైతే ఉందో తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కారు చాలా రోజులుగా దాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ పవర్ ప్రాజెక్టు మా దగ్గర ఉంది కాబట్టి
ఆ రోజు వాళ్ళు విభజన జరిగిన తర్వాత మీరు నిర్వహించండి అని చెప్పిన తర్వాత దాన్ని తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే వాటి గురించి ఏ రోజు వాదించడం కానీ, దాని గురించి నిలువరించడం కానీ, దాని గురించి ఎక్కడ కూడా ఫిర్యాదు చేయడం కానీ, దానికి సంబంధించి పోరాటం కానీ ఏమి లేకుండా నీట్గా నాకు ఇది నీకు అది అన్నట్టుగా వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసి రైతుల పాటలు మీరు పడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడ నోరు మెదిపినటువంటి పరిస్థితులు లేవు. కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువ నీటికి అవసరాలున్నా, తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచి నీరు డ్రా చేస్తున్నా ఎక్కడ చంద్రబాబు నాయుడు నోరు మెదిపినటువంటి నేపథ్యం లేదు. కాబట్టి తెలంగాణ సర్కారు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 2015లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు నీరు తరలించే విధంగా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పదే పదే దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి గొడవ చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు జిల్లా రైతాంగాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి పణంగా పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ. ఈరోజు వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమకు సంబంధించి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కనీసం సాగునీటి మాట దేవుడిరుగు, గుక్కుడు నీటి కోసం తల్లడేలాసేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో తడారినటువంటి గొంతులు నింపడానికి, వాళ్ళని తడపడానికి, వాటిని హక్కుగా దక్కినటువంటి నీటిని వాడుకోవడానికి ఈరోజు తెలంగాణ తరహాలోనే ఏదైతే తెలంగాణ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే తరహాలో మనం కూడా శ్రీశైలంలో 800 అడుగుల లెవెల్ నుంచి రోజుకి 3 టీఎంసీలు నీళ్లు డ్రా చేయాలనేటువంటిది రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతిరోజు మనం ఒక 3 టీఎంసీలు నీరు డ్రా చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు సమగ్రంగా ఉంటుందని చెప్పి ఒక 3,825 కోట్ల రూపాయలతో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టును ఫైనలైజ్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతిస్తే ఈరోజు దానికి సంబంధించి ఈరోజు మనం చాలా సందర్భాల్లో నెల్లూరు జిల్లాలో చూసాం, 1-2 తడులు నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి మనకి. అదే ఈరోజు మనకి 800 అడుగుల లెవెల్లో మనం నీళ్లు కట్టుకునేటువంటి అవకాశం, వెసలుబాటు మనకు ఉంటే అక్కడ నుంచి మనం నీళ్లు డ్రా చేసి తెచ్చుకోగలిగితే సోమశిల ప్రాజెక్టుకు నింపుకోగలిగితే ఒక్క రోజుకు 3 టీఎంసీలు ఒక్కరోజు పని చేసిందంటే దాదాపుగా మన అవసరాలు తీరిపోతాయి. నెల్లూరు జిల్లా అవసరాలు కానీ, సీమ అవసరాలు కానీ పూర్తిగా తీరిపోతాయి. రైతులు ధైర్యంగా ఉంటారు, మనకి నీళ్లు లేవనేటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గ్రావిటీతో రావాల్సినటువంటి ఇబ్బందుల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కనుక ప్రారంభమైతే ఏదైనా 1 తడిదడినా లేదా పాప రైతులు వర్షం వస్తాయేమని చెప్పి ఆశతో నీళ్లు వేసుకున్నా లక్షల ఎకరాలు ఎండిపోయినటువంటి నేపథ్యం. ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కరువే, అతివృష్ట్యా, అనావృష్ట్యా, రైతులు నష్టపోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి సంబంధించి ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దాదాపుగా దీని ఉద్దేశం చెన్నైకి 15 టీఎంసీలు నీళ్లు ఇవ్వడం కాకుండా 9,60,000 ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ చేయాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి పథకం. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఈ పథకం వస్తే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, దానివల్ల మనం ఎక్కడ వెనకబడిపోతామని చెప్పి దానికి పర్యావరణానికి ఈ ప్రాజెక్టు వల్ల విఘాతం కలుగుతుంది అని చెప్పినన్ని వాళ్ళు దాని తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రిట్ పిటిషన్ దాఖలు చేసినా దానికి సంబంధించినటువంటి ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలని చెప్పి 2020 అక్టోబర్లో ఆదేశించేటువంటి విధంగా, అంటే అక్కడ తెలుగుదేశం నాయకులు కలుపుతావు, మనకు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాడిస్తావు, రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదనేటువంటిది. కాబట్టి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, రాయలసీమ ప్రజలకి తీరని ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తీరును ఆక్షేపిస్తున్నాం, చంద్రబాబు నాయుడు తీరుని ఖండిస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తే రాష్ట్ర హక్కులను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరుని బాబు ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి హితవు చెప్తున్నాం. ఒకవేళ నాకు చాలా అనుభవం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ అనుభవం శూన్యం అనేది, నీ అనుభవం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి, రైతుల ప్రయోజనాలకి పనికి రావడం లేదనేటువంటిది నువ్వు గుర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆదర్శంగా రైతాంగం పట్ల నిలవడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాటిని నిర్వీర్యం చేయడం మంచిది కాదు అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏదైతే నువ్వు తీరన ద్రోహం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నావో, దాన్ని అటకెంకించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావో, ఇప్పటికైనా ఆ ప్రయత్నాలు విరమించుకొని ప్రజలకి రైతాంగానికి మంచి చేసేటువంటి విధంగా ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించడానికి అడ్డంకులను తొలగించి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో చంద్రబాబు చరిత్రలో రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మేము ఈరోజు కూడా మరలా డిమాండ్ చేసేది, దానికి ఉన్నటువంటి వాదనలు సమర్థంగా వినిపించండి, అడ్డంకులు తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో చేశాడో, రైతులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, భవిష్యత్తులో రైతులకి గుండె మీద చేయి పెట్టుకొని మాకు నీటి బెడద లేదు సాగునీటికని, అదేవిధంగా ప్రజలు మాకు త్రాగునీటి అవసరాలకి సమగ్రంగా నీరు వస్తాయనేటువంటి ధైర్యంగా ఉండేటువంటి విధంగా భరోసాను కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం. దీంతోపాటు రైతుల బాధలు వర్ణాతీతం. రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా అఫీషియల్ గజెట్ చంద్రబాబు నాయుడు దాంట్లో ఒక వార్త వచ్చింది, రైతుల గోడు వినండి సార్ అని. దీని అర్థమైంది, రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడం లేదు. కంది, శనగ, జొన్న, పెసర, మినుము గిట్టుబాటు ధర లేదు. ఇంతవరకు బాగానే ఉండే, గిట్టుబాటు ధర రాలేదనేటువంటిది వాస్తవమే. కానీ ఇక్కడ ఏమి రాస్తారంటే ధరలు బాగున్నాయంటూ అధికారులు నివేదికలు ఇస్తున్నారంట. ఇంకొకటి ఏమి రాస్తాడు, అధికారులు లెక్కలు తెప్పితే వాస్తవం అంటున్నది ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదు. అధికారులు లెక్కలు తెప్పాయి కానీ వాస్తవం పాపం ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదంట. దానివల్ల రైతులకు మేలు జరగలేదని చెప్పి అంటే నీ ఉద్దేశం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఈనాడు పత్రిక ఎక్కడ చీమ చిట్టుకుమన్నా జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పట్టించుకోలేదని మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్వరం మారిపోయింది. చంద్రబాబు నాయుడు వల్ల కాదు, అధికారులు. ఇప్పుడు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు అటువంటి అధికారులు ఎందుకు నియమించుకున్నాడు? సత్తా లేనటువంటి అధికారుల్ని. ఆ మాత్రం రైతుల మీద చంద్రబాబు నాయుడికి ఇది లేదు, దయ లేదా? రైతుల పట్ల దృష్టి లేదా? రైతులకు మంచి చేయాలనేటువంటి సంకల్పం లేదా? మీరు చెప్పినట్టే అధికారులు మంచోళ్ళు కాదు, అధికారులు తప్పుదారు పట్టిస్తున్నారంట. ఆ అధికారులు నియమించుకునేది ఎవరు? నేను ఈనాడు పేపర్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కదా. మరి ఆ ప్రభుత్వంలో అటువంటి అసమర్థులైనటువంటి అధికారులను తొలగించి సమర్థవంతమైనటువంటి అధికారులను తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయడంలో వైఫల్యం చెందినప్పుడు అది చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా, అధికారులు తప్పు అవుతుందా? రైతుల పట్ల శాపంగా మారేటువంటి నిర్ణయాలు అధికారులు తీసుకుంటే అటువంటి అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు మీరు? కాబట్టి మీ లైన్ ఆఫ్ ఇది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పొరపాటు జరిగినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలనలో మాత్రం ఏది జరిగినా సరే అది అధికారుల మీదకి నెట్టేస్తారు. ఏమి పత్రిక, ఏమి రాతలు ఇవి? ఏమనుకోవాలి మిమ్మల్ని? మీరు వాస్తవాలు ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే ఈ పేపర్ ఇప్పుడే చిత్తుకాగితంలాగా తయారైపోయినాయి కాబట్టి మీరు వాస్తవాలు ఒప్పుకుంటున్నారు. రైతులకు సంబంధించి చెప్పాలా, లేకపోతే రైతులు మనల్ని కూడా మళ్ళీ ఇంకోటి కూడా రాశాడు పాపం, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈనాడు ఆయన చెప్పాలి మాకు. దీనికి సంబంధించి మిరప కాస్త పెరిగిందంట. రైతులు గోడుగోడమంటుంటే ఈయనకి మాత్రం మిరప కాస్త పెరిగిందంట. అంటే ఏదో ఒకటి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈరోజు మిరప అది పెరిగింది, ఫినిష్ అయిపోయింది, రైతులకు సంబంధించినటువంటి దాంట్లో బ్రహ్మాండంగా అయిపోయింది. తర్వాత ఇది ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా అడ్డగోలు రాతలు రాయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ధాన్యానికి సంబంధించి ప్రతి దగ్గర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు లేట్ ఖరీఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు కోతలు ప్రారంభమయ్యాయి. రోజు రోజుకి దాదాపుగా ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పాం, 19,720 రూపాయలు పుట్టి ధరకి గిట్టుబాటు ఉంటే మనం 850 కేజీని పుట్టి అంటాం నెల్లూరు జిల్లాలో. గిట్టుబాటు ధర ఉంటే ఈరోజు 15,500 రూపాయలు, 15,000 రూపాయలకి పడిపోయి రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపుగా 4-5 రూపాయల రైతులకు నష్టం ఉంటే ఒక ఎమ్మెల్యే R&B గెస్ట్ హౌస్లో మీటింగ్ అంటాడు, ఒక ఎమ్మెల్యే ఇంకో దగ్గర మీటింగ్ అంటాడు. తెలుగుదేశం వాళ్ళే ఎత్తుకొని గ్రీవెన్స్ డేకి పోయి గిట్టుబాటు ధర ఇమ్మంటారు. ఆడలేక మధ్యలోడులాగా ఎవడు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రభుత్వం ఉండేవాళ్ళే పోయి ఈరోజు తెలుగుదేశం పాలనకు సంబంధించినటువంటి తెలుగు రైతులే వాళ్లే ధర్నాలు చేస్తున్నారు, వాళ్లే పోయి వినతి పత్రాలు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం తప్పు మాకు అతను కాదంటే ఇది అధికారుల వైఫల్యం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, ఇవన్నీ అయిపోతే చివరిగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి నిన్న మానవుడు పొట్టి శ్రీరాములు గారి జయంతి జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి. జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి. పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను, పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టాను.
అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని తీసుకోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష పూర్తిగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని కూడా నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అర్థమైంది. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఈ జిల్లాలో ఉండేటువంటి అందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు పెట్టింది ఎవరో. ఇది నా దగ్గర ఉన్నటువంటి జీవో. ఈ జీవో ఎంఎస్ నంబర్ 676, డేట్ వచ్చి 22 మే 2008. 22 మే 2008 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి. ఇది జీవో కాపీ 22/5/2008 676. దీంట్లో ద కలెక్టర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు పబ్లిష్ ద ఫైనల్ నోటిఫికేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ గెజెట్ డేటెడ్ 4/6/2008. అంటే 4/6/2008 నుంచి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పేరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాగా మార్చండి. పైన ఉంది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్ట్రిక్ట్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్. పైన ఉన్నటువంటిది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్ట్రిక్ట్ యాజ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫైనల్ నోటిఫికేషన్. డేట్ ఎప్పుడు 22/5/2008. 676 జీవో ఎంఎస్ నెంబరు. ఏమనిచ్చాడు? 14 జూన్ 4వ తేదీ 2008 నుంచి ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలువబడుతుందని నోటిఫికేషన్ ఇచ్చాడు. ఏమన్నా సంబంధం ఉందా? నవ్వుకుంటారనే నేను కాస్త అనిపించాలి కదా. ఒరే మనం ఈ మాటలు ఈ విధంగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తే నవ్వుకుంటారేమో, ఇది ఏందబ్బా ఇది అనేది కనీసం అనుకోకుండా దాన్ని మళ్ళీ ఈనాడులో పెట్టి రాసేశారు. దీంట్లో ఆయన నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పెట్టాడని చెప్పి ఎవడన్నా చిన్న పిల్లకాయలు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? నిజంగా ఇది అంటే నీ ఉద్దేశం ఏంది? ఇప్పటికి ఒకసారి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సత్యనారాయణలా మైక్రోసాఫ్ట్ ఎట్టయ్యాడు, మైక్రోసాఫ్ట్కి ఎట్ట ఎదిగాడు, మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెడితే దాంట్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడు అని చెప్పాడు. ఆ రోజే ఖండనిచ్చాను నేను. అయ్యా సత్యనారాయణకి నీకేం సంబంధం? 1988లోనే అతను అమెరికా వెళ్ళిపోయాడు. 1990 కల్లా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. 90లో ఏదో ఒక కంపెనీలో చేరి 92లో మైక్రోసాఫ్ట్లో చేరాడు. 92లో మైక్రోసాఫ్ట్లో అమెరికాలో చేరేటప్పటికి తమరు ముఖ్యమంత్రి కాకపోతే నీకెట్టవుతాయి గొప్పతనం అని ఒకసారి అడిగాం. మరలా సరే ఆ రోజు ఏం చెప్పాడు? ఎవడితో తీసుకొచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఈ జిల్లాలో మేమందరం చూసింది. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా. నాకే ఆశ్చర్యం వేసింది. 2 సార్లు ఆ వీడియో చూసినా నేను. ఏంద్రా నాయన ఇదేమన్నా అంతకుముందు ఒకసారి పెట్టి మళ్ళీ పేరు మార్చారని చెప్పి అనుమానం కలిగింది. నేనున్నప్పుడు ఆ రోజు పాపం రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చి నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జూన్ 4వ తేదీ దానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ బోర్డులు కానీ కలెక్టరేట్ బోర్డులు కానీ కార్యాలయాల బోర్డులు కానీ అన్నీ 3వ తేదీ అర్ధరాత్రి తర్వాత అన్నీ మార్చేసి 4వ తేదీ ఉదయం కల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి రాయించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర ఒక సభ ఏర్పాటు చేసి స్టౌనస్పేటలో ఆ రోజు ఆయన దగ్గర ఆయన ప్రకటించి వెళ్ళాడు ఆయన. అటువంటిది నేనే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు పెట్టానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాం. 56 సంవత్సరాలకి 56 అడుగుల విగ్రహం అన్నాడు. అంబేద్కర్ గారికి 125వ ఉత్సవాలకు సంబంధించి 125 అడుగుల విగ్రహం పెడతానన్నాడు. దాన్ని ఏ విధంగా 125 అడుగుల విగ్రహం పెట్టకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాపం అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఏర్పాటు చేశాడు స్వరాజ్ మైదాన్లో. మాట చెప్పడం వదిలివేయడం తప్ప ఏ రోజు మాటకి కట్టుబడినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి కట్టుకథలో అబద్ధాలు చెప్పడం తప్ప వేరే ఆలోచన ఉండదు. కాబట్టి ఇటువంటి మాటల వల్ల పాపం ఆయన ఆత్మ క్షోభిస్తుంది పొట్టి శ్రీరాములు గారిది. అయ్యో నన్ను గురించి మర్చిపోయినటువంటి వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నన్ను పట్టించుకోలేదే. అంతకుముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ 2 సార్లు పట్టించుకోలే. ఆ తర్వాత మరలా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి తొలి విడతలోనే, సెకండ్ టర్మ్ కూడా కాదు ఫస్ట్ టర్మ్లోనే ఆ డిమాండ్ రావడం, వచ్చిన డిమాండ్ని అంగీకరించడం, 2004లో ముఖ్యమంత్రి అయితే 2008లోనే దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం పూర్తయి 2008లో 2009కి సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ కన్నా ముందే పేర్లతో సహా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని మారే ఈ రోజు కూడా మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పిలుచుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చడంలో తమరి పాత్ర ఏమీ లేదు, తమరి హయాంలో జరగలేదు.
తమరు ఇటువంటి కట్టుకథలు ఇంకనైనా మానితే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఆ జీవోలు ఏమైనా మీరు మర్చిపోయారేమో కాబట్టి ఒకసారి ఆ జీవోలు ఆ కాపీలు ఒకసారి మీ అధికారులను పిలిచి పరిశీలించుకుంటే వాస్తవమా అబద్ధం అనేటువంటిది మీకు తెలిసేటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ఇటువంటి దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడు సమాచారం లేక ఇటువంటి మాటలు అందులో పేపర్ చూస్తే చదివాడు ఆయన. ఎవడన్నా నీ దగ్గర ఉండేటువంటి వాడు ఇటువంటి రాసిచ్చి నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారా, లేకపోతే నీ దగ్గర ఒక అజెండా ప్రకారం ఉన్నయే లేని రాయండి అని చెప్పి నువ్వు రాసుకుంటున్నావా తెలియటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదన్నా కాగితం చూడకుండా చెప్పాడంటే ప్రతిదీ కాగితం చూసి చదివాడు, అంటే రాసుకొని చదివాడు. అంత నీట్గా అబద్ధాలు రాసుకొని చదివేటువంటి నువ్వు ఒక పేరు విషయంలోనే ఈ విధంగా మొంకుతున్నావు అంటే మిగతా విషయాల్లో తమ అబద్ధాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఆ సంఘటన అందరినీ బాధించింది. కాబట్టి అయ్యో ఇటువంటి వాటి విషయంలో కూడా రాజకీయాలు ఆడడం అబద్ధాలు ఆడడం అవసరమా, ఎవరో తీసుకొచ్చినటువంటి ఎవరో పెట్టినటువంటి పేరుని నీ ఖాతాలు వేసుకోవడానికి తహతహలాడావే తంటాలు పడ్డావే అనేటువంటిది ఇది అనిపించి మీకు చూపించా. చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి మీకు మేము హితవు చెబుతున్నాం.